హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 1లో 27th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఇఫ్ x² + 4xy + 4y² + 4x + cy + 3 కెన్ బి రిటర్న్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ లీనియర్ ఫ్యాక్టర్స్ దెన్ c = అన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషనే, కానీ నార్మల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ దీంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. x వేరియబుల్ ఉంది, y వేరియబుల్ ఉంది. నార్మల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఓన్లీ ఒక్క వేరియబులే ఉంటుంది, ఎక్స్ అనే వేరియబుల్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఎట్లా చూద్దాం. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, కెన్ బి రిటర్న్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ లీనియర్ ఫ్యాక్టర్స్ అన్నారు. దెన్ సి వాల్యూ కనుక్కోమన్నారు. ఇదంతా కలిపి టూ లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసుకోవచ్చు అన్నారు. ఇక్కడ మీరు ఫస్ట్ లైన్లో చూస్తే L1x + M1y + N1 × L2x + M2y + N2 ఇవి లీనియర్ ఫ్యాక్టర్స్ అనుకున్నాం. అట్లా టూ లీనియర్ ఫ్యాక్టర్స్ని ప్రోడక్ట్ చేస్తే మనకి ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 అనే ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన క్వశ్చన్లో కూడా అదే ఫామ్లో ఉంది కదా, చూద్దాం. ఫస్ట్ ఇది చేయాలంటే మనకి డెల్టా కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కోవాలి ఈ ప్రాసెస్లో చూద్దాం. ఈ ఈక్వేషన్ని మనం ఈ విధంగా రాసుకున్నాం. X² + bx + c = 0 నార్మల్ సింగిల్ వేరియబుల్ ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా రాసుకుంటే ఎట్లంటే పైన ఉండే ఈక్వేషన్ని ax² + 2hy + 2g(x) + by² + 2fy + c వైల్ని కాన్స్టాంట్లుగా తీసుకున్నట్లు రాసుకుందాం. దీంట్లో ఎక్స్ని హైలైట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఎక్స్ కనుక్కోవాలంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది, ఆ విధంగా మనకు రిప్రజెంట్ అవుతుంది. సో x = -b + (√b² - 4ac/2aగా రాసుకోవచ్చు. సో దాంట్లోకి B అంటే 2hy + 2g, a అంటే స్మాల్ a, c అంటే by² + 2fy + c. దీంట్లో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోయి మనం ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ పోతే లాస్ట్కి కింద ax + hy + g = +(√hy + g² - a of by² + 2fy + c ఇది వస్తుంది. దానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, ax + hy + g² = hy + g² - a of by² + 2fy + c వస్తుంది. ఇప్పుడు దాని కింద ఈక్వేషన్ ఇంకా దాన్ని ఇంకా సాల్వ్ చేసుకుంటూ పోతే hy + ag + ax + g² = hy - ab of y² - 2hg - af of y + g² - ac. Here we get quadratic equation in y variable and it's equals to perfect square of its factors. పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా దాని యొక్క ఫ్యాక్టర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు మనకి ఏమొస్తుందంటే డెల్టా అనేది 0 అయిపోతుంది. అంటే b² - 4ac అనేది 0 అయిపోతుంది. ఇది మనకు తెలుసు కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. b అంటే 2hg - 2af -4 × a అంటే h² - ab, c అంటే g² - ac. దాన్ని మల్టిప్లికేషన్ చేసి సాల్వ్ చేసుకుంటూ పోతే మనకి ఫైనల్గా abc + 2fgh - af² - bg² - ch², ఇది డెల్టా, దీన్నే డెల్టా అంటాము, = 0 వస్తుంది. ఇది మనకు కండిషన్. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు చిన్న క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమైంది, 27th క్వశ్చన్లో x² + 4xy + 4y² + 4x + cy + 3 కదా. a = 1 వస్తుంది, b = 4 వస్తుంది, h2 g2 f = c/2, c అనేది 3 అవుతుంది కంపేర్ చేసుకుంటే. అవన్నీ కలిపి పైన ఈక్వేషన్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ c² - 16c + 64 = 0 వస్తుంది. లాస్ట్కి దాన్ని సాల్వ్ చేస్తే c = 8 వస్తుంది. దాని యొక్క గ్రాఫ్ కూడా ఇట్లా వస్తుంది, ఈ విధంగా ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది కదా అట్లా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.